హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ హైదరాబాద్లో ఉండే రీజనల్ ఫోడర్ స్టేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకోటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ రీజనల్ ఫోడర్ స్టేషన్ అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా పంటలు పండిస్తాం కదండి. ఈ రీజనల్ ఫోడర్ స్టేషన్ ఏం చేస్తుంది అంటే పశువుల మేతకు సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పండించాలి, ఆ పంటలకు సంబంధించిన రీసెర్చ్, అలాగే ఆ పంటలను పండించడానికి కావాల్సిన ఎరువులు ఎలాంటివి వాడాలి, వీటిపైన రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. ఈ రీజనల్ ఫోడర్ స్టేషన్ అనేది హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్లో ఉండి ఈ రీజనల్ ఫోడర్ స్టేషన్ నుంచి 2 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. ఓకేనా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈ నోటిఫికేషన్ అనేది అంటే లాస్ట్ డేట్ ఎలా ఇచ్చాడు అంటే ఈ నోటిఫికేషన్కి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నుంచి 30 డేస్ లోపు మనకి అప్లికేషన్ అనేది పెట్టాలని చెప్పి మనకి ఇచ్చాడనమాట. మనకి యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి ఈ మంత్ అంటే జూలై 8th రిలీజ్ అయింది అనమాట. సో మనకి ఆగస్ట్ 6th వరకు మనకి టైం ఉంటుంది. ఈ లోపే మనకి అప్లికేషన్ అనేది పెట్టాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఎలా పెట్టాలంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ కూడా మనకి నోటిఫికేషన్తో పాటు ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, దాంతోపాటు సెలక్షన్ ప్రొసీజర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీ వాట్సాప్ ఛానల్ నుంచి కూడా మీకు ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్, అలాగే జాబ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ ఛానల్లో కూడా దొరుకుతాయి. అండ్ ఫర్దర్గా మనం క్లియర్ కట్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది రీజనల్ ఫోడర్ స్టేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీని గురించి క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అబౌట్ అస్లో మీరు ఈ రీజనల్ ఫోడర్ స్టేషన్ అంటే ఏంటి అనేది చూడొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, యాక్చువల్గా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది 2 లాంగ్వేజ్లో ఉంది, హిందీ అండ్ ఇంగ్లీషు. మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు హిందీలో కనిపిస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇంగ్లీష్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి, రీజనల్ ఫోడర్ స్టేషన్ హైదరాబాద్ నుండి యూనిట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏ పొజిషన్ కంటే 2 పొజిషన్స్ అని చెప్పాను కదా, అందులో మొదటిది ఏంటంటే ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ అనమాట. ఇది మొదటి పొజిషన్. దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ అనమాట. దీనికి చూసుకుంటే మీకు పే స్ట్రక్చర్ అండి, పే స్కేల్ చూసుకుంటే మీకు పే లెవెల్ 1 18,000 నుంచి 56,900 వరకు మీ పే స్కేల్ అనేది ఉంటుంది. అంటే మీకు ఈజీగా 35,000 వరకు గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిన వేకెన్సీస్ అన్ని కూడా త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద రిలీజ్ అయింది. అంటే మీకు ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఇంకోటి టోటల్ వేకెన్సీస్ అన్ని కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అది చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ చూస్తే మీకు 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. ఓకేనా? ఇంకోటి మీ ఏజ్ అనేది లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మీకు ఆగస్ట్ 6th లోపు మీకు మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడండి. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు, ఫర్దర్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. బట్ దాంతోపాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో అంటే ఫార్మింగ్ యాక్టివిటీస్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ 2 నోట్స్ ఇచ్చాడు. ఏంటి అంటే మీకు ఇందులో రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. దేనికి అంటే మీ క్వాలిఫికేషన్కి అలానే ఎక్స్పీరియన్స్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఏ కండిషన్లో అంటే మీకు వచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయకపోతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏ కండిషన్లో అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, వీళ్ళకి మాత్రం ఆ ఫెసిలిటీ ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అనేది 2 years ఉంటుంది, తర్వాతే కన్ఫర్మ్ చేస్తారనమాట.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే డిటర్మైనింగ్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్, అంటే మీ క్వాలిఫికేషన్కి, ఏజ్కి, అన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే అడిగాడో దానికి క్రూషియల్ డేట్ ఏదైతే ఉందో, అంటే క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు ఎక్వైర్ అయి ఉండాలి. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకేనా, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అండి. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది కదా, అది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇంకోటి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీ వచ్చిన అప్లికేషన్స్ని బట్టి దాన్ని స్క్రూటినీ చేసి మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ అక్కడి నుంచి మీకు 3 స్టేజెస్లో ఈ సెలక్షన్ అనేది ఉంటుంది. ఒకటి ఫస్ట్ది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఇదిగోండి, క్యాండిడేచర్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత స్కిల్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. 3 స్టేజెస్లో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కిల్ కానీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ పెడతారు. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఇదిగోండి క్లియర్ మెన్షన్ చేశాడు, ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్ యాజ్ పర్ ది క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ ఫిక్స్డ్. ఏదో ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తారు. ఆ స్టాండర్డ్ రీచ్ అయిన వాళ్ళందరినీ క్వాలిఫై చేస్తారు. దాంట్లో మార్క్స్ అనేవి ఏమి యాడ్ చేయరు అనమాట. దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. ఈ రిటర్న్ ఎగ్జామ్ కూడా కొంత కట్ ఆఫ్ పెడతాడు. ఆ కట్ ఆఫ్ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. అందులో మెరిట్ బేసిస్లో మీకు సెలక్షన్ అనేది, ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మోర్ దెన్ 1 క్యాండిడేట్ సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకో, ఎవరి ఏజ్ ఎక్కువ అయితే ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అది కూడా ఈక్వల్ అయితే క్వాలిఫికేషన్ ఎవరిది ముందు ఎక్వైర్ అయిందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా, ఇవి డీటెయిల్స్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకోటి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్లో రిలీజ్ అయిన నోటిఫికేషను. ఇదంతా కూడా న్యూ పెన్షన్ స్కీమ్ ఆధారంగానే మీకు, అంటే ఈ పోస్టులు అన్నీ కూడా కవర్డ్ అండర్ న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇచ్చాడనమాట. ఓకేనా. ఇంకోటి రూల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ ఉంటాయి. అంటే సెంట్రల్లో సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్కి ఏ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అన్నీ కూడా మీకు అప్లికేబుల్ అవుతాయి. అన్ని అలవెన్స్లు వాళ్ళకి ఏముంటాయి, అన్ని అలవెన్స్లు మీకు కూడా ఉంటాయి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ అని. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మీకు ఆల్రెడీ అప్లికేషన్ కూడా నెక్స్ట్ ఉంటుంది, అది కూడా చూద్దాం. దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని, నేము, ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేసి, దాంతోపాటు మీ హోమ్ అడ్రస్ అడుగుతాడు కదా, అక్కడ విత్ పిన్ కోడ్, టెలిఫోను, మొబైల్ నెంబరు, అలానే ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయమని అడిగాడు. ఎందుకంటే మీకు ఏమైనా కమ్యూనికేషన్ జరగాలంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ డీటెయిల్స్ అన్నీ కూడా అడ్రస్ దగ్గర మెన్షన్ చేయండి. అండ్ అలానే దాంతోపాటు కొన్ని సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నాడు, అంటే ప్రతి సర్టిఫికేట్ మీద మీ సైన్ చేయాలన్నమాట. ఓకేనా. అవి ఏంటి అంటే ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, డిసేబిలిటీ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు సైన్ చేసి ఈ అప్లికేషన్కి అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఎక్కడికి పంపించాలి అంటే ఇదిగోండి, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. మీరు ఇప్పుడు అప్లై చేసిన దేనికైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ అని చెప్పి ఎన్వలప్ కవర్ పైన క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాలి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే డేట్ అయిపోయిన తర్వాత మీరు మెయిల్ కానీ ఫ్యాక్స్ కానీ ఇలాంటివి ఏం చేసినా సరే అది కన్సిడర్ చేయదు, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, August 6th ఈ లోపే మీకు ఈ అప్లికేషన్ అనేది అక్కడికి రీచ్ అయిపోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది అప్లికేషన్ అనమాట. ఇదిగోండి, ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్. ఈ అప్లికేషన్లో ఇక్కడ ఫోటో విత్ సిగ్నేచరు, అలాగే మీ నేము బ్లాక్ లెటర్స్లో, తర్వాత మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మెన్షన్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్ అని రాస్తారు. మీ రిలీజన్ ఏదైతే అది, మీ క్యాస్ట్, సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా పెట్టాలి. ఓకే. అలాగే ఇక్కడ మీ అడ్రస్ అడిగాడు కదా, అడ్రస్లో ఆల్రెడీ చెప్పాను కదా, పిన్ కోడ్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, అవి కంపల్సరీగా రాయాలి. ఓకేనా. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇది మెన్షన్ చేసి ఇక్కడ మీ డేట్ రాసి ప్లేస్ అది మెన్షన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాలి. ఓకేనా. ఇది ఒక పోస్ట్కి. ఇంకొక పోస్ట్కి కూడా ఉంది డ్రైవర్ పొజిషన్, అది కూడా చూద్దాం. ఇదిగోండి, ఇంకొక పొజిషన్ ఏంటంటే డ్రైవర్ పొజిషన్. ఈ డ్రైవర్ పొజిషన్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2, ఇది కొంచెం ఎక్కువ శాలరీ ఇచ్చాడు. 19,900 నుంచి 63,200. దీనికి మీకు ఆల్మోస్ట్ 40,000 వరకు శాలరీ ఉంటుంది. ఇది కూడా త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఓకే. దీనికి 1 వేకెన్సీ ఉంది.
అండ్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. లాస్ట్ డేట్ లోపు ఏదైతే ఉందో ఈ లోపే మీకు క్రూషియల్ డేట్ అది. ఈ లోపే మీకు 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ మిగిలిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నట్టే ఉంటాయన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలండి. 10th క్లాస్ పాస్ అయ్యి మీకు డ్రైవింగ్ స్కిల్ ఉండాలండి, డ్రైవింగ్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకే, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు మీకు డ్రైవింగ్ అంటే వెహికల్ మెకానిజం మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట, అదొకటి అడిగాడు. ఓకేనా. అండ్ దీనికి కూడా సేమ్ అండి, 2 years ప్రొబేషన్ ఉంటుంది, తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే దీనికి కూడా సేమ్ డీటెయిల్స్ అన్నీ సేమే, దానికి దీనికి ఆ 2 పొజిషన్లకి కూడా డీటెయిల్స్ అన్నీ సేమ్, అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సేమ్. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ సెకండరీ అంటే స్కూల్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ కన్సిడర్ అంటే మెన్షన్ చేస్తున్నారో ఎక్స్పీరియన్స్ అందులో క్లియర్గా మీరు డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిలీవింగ్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలని చెప్పి ఇక్కడ అడిగాడు అనమాట. దీనికి కూడా సేమ్ 3 స్టేజ్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ మాత్రం మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవి కూడా పర్మనెంట్ పోస్టులు అండి. న్యూ పెన్షన్ స్కీమ్ ఆధారంగానే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది, పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా ఇవన్నిటికి కూడా మీకు ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడా సెంట్రల్ సివిల్ సర్వీస్ ఉన్న ఎంప్లాయీస్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు దాని ద్వారానే వస్తాయన్నమాట. అండ్ ఫర్దర్గా సేమ్ దీనికి కూడా అండి అప్లికేషన్ ప్రింట్అవుట్ ఉంటుంది, తీసుకొని లాస్ట్లో చూద్దాం అది కూడా. అది ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అని మెన్షన్ చేయాలి. ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అటెండెంట్ కమ్ లేబర్ అని మెన్షన్ చేయాలి. ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ఇది మెన్షన్ చేయాలి. దీనికి కూడా సేమ్ అండి అప్లికేషన్, ఇదిగోండి సేమ్ అప్లికేషనే, బట్ ఇక్కడ మెన్షన్ చేశాడు ఫర్ ది డ్రైవర్ అని. ఇక్కడ సిగ్నేచరు, ఫోటో అంటించి సిగ్నేచర్ చేయాలి. మీ నేము, మీ ఫాదర్ నేము డీటెయిల్స్, అలాగే అడ్రస్ దగ్గర చెప్పాను కదా మీ అడ్రస్సు, అలానే ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబర్ డెఫినెట్గా మెన్షన్ చేయండి. దాంతోపాటు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని రాసి మీ సిగ్నేచరు, మీ ఫుల్ నేము, డేటు, ప్లేస్ వేసి ఇది ప్రింట్అవుట్ తీసుకొని అవన్నీ ఫిల్ చేసి, ఆల్రెడీ అటాచ్మెంట్స్ చెప్పాను కదా అటాచ్మెంట్స్ కూడా అటాచ్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టి ఎన్వలప్ కవర్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేసి ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ మనకి లోకల్లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మనకి ఒక మంచి ఆపర్చునిటీ. సో మిస్ చేసుకోకండి, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.